subscribe. మా పాప చెప్తాను అని అంటే చెప్పించానండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టేల్స్ తెలుగు. ఈరోజు thumbnail లో చూసినట్లుగానే మనము 90 daysలో బాగా తిన్నాం కదా కోకోనట్ బర్ఫీ, అది చేసుకుందాము. ముందుగా దానికోసం నేను కొబ్బరిని తీసుకున్నాను. కొబ్బరి నాకు 250 grams వచ్చింది. దాన్ని మిక్సీ పట్టుకున్నాను. కొబ్బరి 250 grams ఉండింది కాబట్టి నేను 100 grams షుగర్ తీసుకున్నాను. 125 తీసుకోవచ్చు, నాకు షుగర్ సరిపోతుంది అనిపించింది కాబట్టి నేను 100 grams తీసుకున్నాను. మీ షుగర్ టేస్ట్ని బట్టి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 100 grams షుగర్కి నేను 50 grams వాటర్ యాడ్ చేశాను. దాన్ని బాగా మరిగించాను. అయితే తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి షుగర్ని, అప్పుడే మనకి మంచిగా బర్ఫీ టెక్స్చర్ వస్తుంది. సో ఒక్కసారి మనం ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్న కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది దీనికి, ఎండి కొబ్బరి బర్ఫీకి అంత మంచి టేస్ట్ ఉండదు. సో పచ్చి కొబ్బరిని ప్రిఫర్ చేయండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా కోకోనట్ మిల్క్ని కానీ కోకోనట్ ప్రోడక్ట్స్ని తీసుకుంటే బెనిఫిట్స్ బాగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది. ఎవరైతే థైరాయిడ్తో ఉన్న వాళ్ళు కదా, రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. ఒకసారి మనకు షుగర్ సిరప్ అంతా ఇంకిపోయిన తర్వాత కొబ్బరిలో మనం అప్పుడు కొంచెం నేను ఒక 1 tablespoon ఘీ యాడ్ చేశాను, టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసము. మీరు అవాయిడ్ చేయొచ్చు మీకు నచ్చకపోతే, ఎందుకంటే ఆల్రెడీ కోకోనట్లో మనకి ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా. మనం ఈ స్టేజ్కి వచ్చే వరకే మనకి అది ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. సో దాంతో పాటు యాలకుల పౌడర్ యాడ్ చేస్తాను. అలాగే నేను ఆరెంజ్ కలర్ కావాలనుకున్నాను కాబట్టి కలర్ ఇక్కడ యాడ్ చేశాను. మీకు పర్లేదు అనుకుంటే మీరు అవాయిడ్ చేసేయచ్చు. సో అది వేసిన తర్వాత కూడా మనం ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇట్లా ముద్దలాగా అయ్యేంత వరకు, మనము ప్యాన్ అవ్వకుండా ఉండేంత వరకు, దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. అడుగంటిపోతే మాడు వాసన వచ్చి అస్సలు బాగోదు తినడానికి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఒకసారి మనకు దగ్గర పడిన తర్వాత లైట్ గా కొంచెం నేను సాల్ట్ వేసుకున్నాను, కొంచెం షుగర్ టేస్ట్ ని అది కట్ చేయడానికి, లేదంటే అది బాగా వెగట్ వచ్చేస్తుంది అంటారు కదా, అలా రాకుండా ఉండడానికి నేను యాడ్ చేశాను. మీకు పర్లేదు అనుకుంటే మీకు అవాయిడ్ చేసుకోవచ్చు. మరి మిక్చర్ థిక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఆరేసుకోవాలి. ఒక 4 గంటలన్నా ఆరనివ్వాలి. సో మందంగా వెడల్పుగా లేదా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని నెయ్యి కానీ వెన్న కానీ రాసుకోవాలి, లేదా బటర్ పేపర్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ కూడా వేసి ఆరేసుకోవాలి. అది ఇంకా ఈజీ మెథడ్. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఘాట్లు పెట్టుకుంటే మనకి ఆరిపోయిన తర్వాత మంచి షేప్స్ లో వస్తాయి. అంతే, 4 hours తర్వాత టేస్టీ కోకోనట్ బర్ఫీ రెడీ. 90sలో బాగా తినేవాళ్ళం కదా, వాళ్ళు బాగా కనెక్ట్ చేసుకోగలుగుతారు. ఈ వీడియోకి ఇంకా ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.